Om Gurubhyo Namaha. Dasabodha, 16th September 2021, page number 203. Chapter 2, a subtle query. వినబడుతుందా మేడం? హలో. ఓకే ఓకే దొరికింది మొదలు పెట్టి. ఓకే మేడం. చాప్టర్ 2, ఏ సటిల్ క్వరీ. సూక్ష్మతరమైన ప్రశ్న. Sriram, earlier the listeners have asked me a question to the effect that how the creation of the universe has taken place in the abstract Brahman. This should now be answered. అంటే శ్రోతలు ఒకసారి నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఈ పరమమైన ఈ పరబ్రహ్మ అనేది అంటే ఈ విశ్వం ఎలాగా ఉద్భవించింది, విశ్వం యొక్క సృష్టి ఎలా జరిగింది, ఇప్పుడు దీనికి నేను జవాబు చెప్తున్నాను. To reply to this, in the eternal Brahman, Maya is a false appearance, just as circular ripples appear on water. దీనికి to reply to this అంటే దీనికి జవాబు చెప్పాలంటే ఇన్ ద ఇటర్నల్ బ్రహ్మన్, ఆ శాశ్వతమైన పరబ్రహ్మంలో మాయా ఈజ్ ఎ ఫాల్స్ అపియరెన్స్. అంటే మాయ అన్నది ఒక అబద్ధమైన విషయం అన్నమాట. ఎలా అంటే సర్కులర్ రిపిల్స్ అపియర్స్ ఆన్ వాటర్, అంటే గుండ్రంగా ఉన్నటువంటి కెరటాలు నీటి మీద కనబడ్డట్టుగా ఈ మాయ కూడా పరబ్రహ్మ తత్వంలో అలా కనబడుతోంది, కానీ ఇది ఫాల్స్, నిజమైంది కాదు. Primarily, there is only one supreme Brahman, which is completely free and totally inactive. There, the subtle basic Maya, without any distortion, appeared. అంటే ప్రాథమికంగా ఆ ఉన్నతమైన బ్రహ్మస్థితిలో ఏదైతే పూర్తి స్వేచ్ఛగా అంటే ఇనాక్టివ్ గా ఉందో, అంటే యాక్టివ్ గా లేదు, అందులో ఈ సటిల్ బేసిక్ సూక్ష్మతరమైన ఈ మాయ ఏ రకమైనటువంటి మార్పులు లేకుండా కనబడుతోంది. దీనికి ఒక శ్లోకం ఏంటంటే, ఈ శ్లోకం ఇచ్చిన్నారు, చదువుతాను మేడం. ఆద్యమేకం పరం బ్రహ్మ నిత్యముక్తం అవిక్రియం తస్య మాయా సమావేశో జీవముఖ్యా కృతాత్మకం. జీవమవ్యాకృతాత్మక. The meaning of this is given in the third OV above. దాని మీనింగ్ పైన ఇచ్చారని చెప్తున్నారు. ఆల్రెడీ మనం కవర్ చేసేస్తున్నాం. ఇది ఒక్కసారి చూద్దామండి. ఆద్యమేకం అంటే ఏకం, మొట్టమొదట, అదే ప్రైమరీ అని చెప్పారు కదా ఈ పరబ్రహ్మ. తర్వాత ఆద్యమేకం పరబ్రహ్మ నిత్యముక్తం అవిక్రియం. నిత్యముక్తం నిరంతరంగా ఫ్రీగా స్వేచ్ఛగా ఉంది. అవిక్రయం తస్య మాయా సమావేశో జీవమవ్యాకృతాత్మకం. అంటే అదే ఇక్కడ ప్రైమర్లీ దెర్ ఇస్ ఓన్లీ వన్ సుప్రీం బ్రహ్మన్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ, స్వేచ్ఛగా ఉంది అండ్ టోటల్లీ ఇన్యాక్టివ్. అక్కడ సూక్ష్మమైనటువంటి ఈ మాయ ఏ రకమైన డిస్టార్షన్ లేకుండా ఉన్నది అని. నెక్స్ట్ క్వశ్చన్. When there is only one abstract Brahman, free, inactive, without any deviation, how and from where this jugglery of Maya came?
అంటే ఎప్పుడైతే ఒకే ఒక పరమమైన పరబ్రహ్మ తత్వమే ఉందో అందులో అది స్వేచ్ఛగా జడంగా ఏ రకమైనటువంటి డీవియేషన్ లేకుండా ఏ విధంగా ఎక్కడి నుంచి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మాయ వస్తుంది. Brahman is undivided and without attributes. Who harbors any desire there? There cannot be any desire in that abstract Brahman without first there being some attributes. అంటే ఈ బ్రహ్మం అన్నది విభజన లేకుండా ఏ రకమైన గుణాలు లేకుండా ఉంది. ఎవరు అంటే ఎనీ డిజైర్ అక్కడ ఏ రకమైన డిజైర్ ఏ విధంగా ఉండగలుగుతుంది, ఎవక్కడ ఎలా పెట్టగలరు, అక్కడ ఏ కోరిక కూడా అబ్స్ట్రాక్ట్ బ్రహ్మంలో ఉండదు. వితౌట్ ఫస్ట్ దేర్ బీయింగ్ సమ్ అట్రిబ్యూట్, అంటే అక్కడ ఏ రకమైన గుణాలు లేనప్పుడు ఏ రకమైన లక్షణాలు లేని ఆ పరబ్రహ్మలో ఏ కోరిక ఉండదు. Because there is no attribute at all in Brahman, it is called Nirguna or without attributes. How did attributes come into being there? గుణాలు ఏమీ లేకపోవడం వల్ల దాన్ని నిర్గుణ బ్రహ్మ అని అంటున్నారు. అంటే ఏ గుణములు లేకుండా ఉన్నది. అందుకని అక్కడ అట్రిబ్యూట్స్ గుణములు అనేది ఏ విధంగా రాగలవు కదా. మీరు పేజ్ మార్చుకోవాలి మేడం, ఈరోజు పంపాను దాంట్లో చూసుకోండి ఒకసారి. ఓకే, స్టార్ట్ చేయనా? 7.5 పాయింట్ నెంబర్ 7. స్టార్ట్ చేయనా మేడం? చెప్పండి. If we say that the abstract was turned into concrete, that means with attributes, it seems to be a statement unwisely made. ఒకవేళ ఆ అబ్స్ట్రాక్ట్ పరబ్రహ్మంలో అక్కడ కాంక్రీట్ గా ఉన్నటువంటి అంటే టర్న్డ్ ఇంటూ కాంక్రీట్, అంటే అది అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ గా మారింది అంటే అటువంటి విత్ అట్రిబ్యూట్స్ ఎన్నో గుణాలతో ఇట్ సీమ్స్ టు బి ఎ స్టేట్మెంట్ అన్వైజ్లీ మేడ్, అంటే జ్ఞానరహితమైన స్టేట్మెంట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గుణరహితమైన దాంట్లో గుణాలు ఉన్నవేవి ఉండడానికి సంభవం లేదు. Some say that God is abstract, and though he is the doer, he is not the doer. And how can the poor ignorant people know his nature and greatness? కొంతమంది ఏమని చెప్తారంటే భగవంతుడి అబ్స్ట్రాక్ట్ గా అంటే ఏ రకమైన గుణములు ఏమి లేకుండా ఆయన ఉన్నాడని, అండ్ దో హీస్ ద డూయర్, ఆయన కర్త అయినా కూడా ఆయన కర్త కాడని. ఈ విషయం అంటే అజ్ఞానులైన పాపం అజ్ఞానుల ప్రజలు ఎలా తెలుసుకోగలరు ఆయన స్వభావాన్ని, ఆయన గొప్పతనాన్ని అని ప్రశ్న. Some say that he is the super Atman, and who can know his greatness? Creatures are merely Jivatman. How can they know it? కొంతమంది ఏమిటంటారంటే ఆయన ఉన్నతమైనటువంటి ఆత్మని, అయితే ఆయన గొప్పతనం అని ఎవరు తెలుసుకోగలరు? ఈ జీవులన్నిటికీ నియర్లీ జీవాత్మనే తెలుసుకోగలరు. అటువంటి ఉన్నతమైన ఆత్మని వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? They in vain describe his greatness, and their statements are not according to logic of the scriptures. They call the abstract as non-doer, though he is active. But this is a bold assertion. అంటే వాళ్ళు వృధాగా వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళ యొక్క మాటల్లో ఆయన గొప్పతనాన్ని, అంటే వాళ్ళకి ఏది లాజిక్ ఉండదు ఆ రకంగా వర్ణించడంలో ఆ పుస్తకాల్లో. దే కాల్ ద అబ్స్ట్రాక్ట్ యాజ్ నాన్ డూయర్, అంటే ఆయనని
అకర్తగా చెప్తున్నారు. ఆయన యాక్టివ్ గా ఉన్నా సరే ఆయన అకర్తగా చెప్తారు. ఇది ఒక బోల్డ్ ఎసెప్షన్. అంటే అంటే అలాంటి బోల్డ్ ఎసెప్షన్ అంటే బోల్డ్ అంటే ఇక్కడ ధైర్యం అని కాదు. అంటే అలా అకర్తని కర్తగా అలాగా అసలు ఏ పని యాక్టివ్ గా ఉన్న ఆయనని ఆ విధంగా వాళ్ళు యాక్టివ్ గా లేకపోయినా యాక్టివ్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. There is absolutely no doership. Then how can there be anybody who is the doer and yet inactive? The idea of doer or non-doer is itself an illusion. పరమంగా నిజంగా చెప్పాలంటే సత్యంగా డివేర్షిపే లేదు. కర్తృత్వం అనేది కర్త అనేవాడు లేడు. అలాంటప్పుడు ఈ కర్త అకర్త అనేవి అంటే కర్తగాను ఇనాక్టివ్ గాను ఉండడం అన్నది ఎలా సంభవం? అసలు ఈ కర్తగా ఉండడం అకర్తగా ఉండడం అన్నదే ఒక భ్రాంతి. How can there be activeness where it is originally without any attributes? So, who has a desire for creation of the universe? అది అలాంటి యాక్టివ్నెస్ అనేది అక్కడ ఎలా ఉంటుంది? ఒరిజినల్లీ యాట్రిబ్యూట్స్ ఏ గుణాలు లేనటువంటి ఆ పరబ్రహ్మకి యాక్టివ్నెస్ అన్నది ఉండడానికి సంభవం లేదు. అందుకని ఎవరికైతే ఒక కోరిక ఉందో డిజైర్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, సో సో హూ హ్యాస్ ఎ డిజైర్ అంటే యూనివర్స్ విశ్వాన్ని సృష్టించాలి, ఈ సృష్టిని సృష్టించాలన్న కోరిక ఎవరికి ఉంది? Many argue that it is the will of God, but we fail to understand how the abstract, which has no attributes, can have any desire. చాలా మంది వాదిస్తారు అంటే భగవంతుడి యొక్క ఇచ్చతోనే సృష్టి ఏర్పడిందని. ఆ గుణరహితమైనటువంటి ఆ పరబ్రహ్మకి ఇచ్చ ఎక్కడి నుంచి వస్తుంది? So, who has created all this, or has it happened by itself? Without God, how has it been created? అందుకని హూ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ దిస్, ఇది అంతటిని ఎవరు సృష్టించారు? ఆర్ హ్యాస్ ఇట్ హ్యాపెండ్ బై ఇట్ సెల్ఫ్, దాని అంతా అది జరిగిందా? వితౌట్ గాడ్ హౌ హ్యాస్ ఇట్ బీన్ క్రియేటెడ్, భగవంతుడు లేకుండా ఇదంతా ఎలా సృష్టించబడింది? If we say that the universe has come into being without God, then where is the place for God? Here, we have to accept the non-existence of God. ఒకవేళ ఈ విశ్వం అంతా కూడా ఆ భగవంతుడు లేకుండానే వచ్చేసిందంటే వేర్ ఈస్ ద ప్లేస్ ఫర్ గాడ్, మరి భగవంతుడి జాగా ఎక్కడ ఉంది? హౌ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్? భగవంతుడి లేనే లేడన్న విషయాన్ని మనం ఎలా ఒప్పుకోగలం? If we say that God is the creator, then we have to assume that he is having attributes, and the description that he is without attributes is dumped. ఒకవేళ మనం భగవంతుడే అంటే సృష్టికర్త అని చెప్తే ఆయనకి అప్పుడు తప్పకుండా దెన్ దట్ హీ ఈస్ లివింగ్ అట్రిబ్యూట్, ఆయన గుణాలతో జీవిస్తున్నాడని అర్థం. అండ్ ద డిస్క్రిప్షన్ దట్ హీస్ వితౌట్ అట్రిబ్యూట్ ఈస్ డంప్, ఆయన గుణరహితం అని చెప్పడం దాన్ని అంటే క్యాన్సిల్ చేయాలని, డంపుడు అంటే నొక్కియాలి. అంటే ఆయన గుణరహితుడు అని చెప్పి ఆయన సృష్టిని సృష్టించాడు అంటే ఏ గుణాలు లేనటువంటి ఆ భగవంతుడు అంటే ఏ విధంగా ఇది సృష్టించేది? హౌ కెన్ దేర్ బి యాక్టివిటీస్ వాస్, ఇక్కడ ఏంటంటే ఎన్నో పాయింట్ ఇది మళ్ళీ మర్చిపోయాను. 16 మేడం, గాడ్ ఈజ్ 16. మనం ఒకవేళ సృష్టికర్త అంటే ఆయనకి ఏ రకమైనటువంటి యశ్యం, ఆయనకి ఏ గుణాలు లేవని assume that he is having attributes and the description that he is without attributes is dumped. అంటే ఆయన గుణరహితుడు అనే దాన్ని మనం క్యాన్సిల్ చేస్తాం. మరి ఆయన గుణాలు ఉంటేనే కానీ ఇలాంటివి చేయలేదు కనుక.
So, if God is without attributes, who is the creator of the universe? The condition of having attributes is naturally subject to destruction. అంటే ఒకవేళ భగవంతుడు ఏ గుణాలు లేకుండా ఉంటే అసలు ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరు? ఏ గుణాలు లేవు భగవంతుడికి అనేది సహజంగానే అంటే నాశనం అయిపోతుంది మరి. అంటే అది ఆ పాయింట్ కి అస్తిత్వం లేదు. So, these are the differences of opinion as to how this universe has been created. If we say that Maya is independently capable, it is illogical. అందుకని ఇవన్నీ కూడా వేరు అభిప్రాయాలు. ఏ విధంగా ఈ సృష్టి ఈ విషయం సృష్టించబడింది, ఒకవేళ మాయ కానీ స్వేచ్ఛగా సమర్థత కలిగి ఉంటే అదేమో లాజిక్ కి వ్యతిరేకంగా ఉంది. అంటే దానికి స్వేచ్ఛ అయినటువంటి ప్రతిపత్తి లేదు. అయితే ఇన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఈ విశ్వాన్ని సృష్టించడంలో ఉన్నాయి. If we say that Maya is not created by anybody and that it has developed and expanded of its own accord, then the idea of God is wiped out. Madam, my voice down అయిపోయింది సడన్. ఒకసారి మళ్ళీ ఆగి మళ్ళీ చెప్తారు. అంటే సిగ్నల్ ప్రాబ్లం అండి, ఇంకేం కాదు. అది అంటే ఇప్పుడు వినిపిస్తున్నారా? ఇప్పుడు వినబడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇస్తే దట్ మాయ అన్నది ఎవరు దాన్ని సృష్టించకుండా దాని అంతటి అదే వృద్ధి చెంది వ్యాపకం చెందింది, దాని అంతటి అదే సృష్టించబడిందంటే అప్పుడు భగవంతుడు అన్న ఐడియా అన్నది తుడిచి పారేయాలి. And if we say that God is responsible, how can God have any relationship with Maya when he is without any attributes? So there is contradiction. ఇప్పుడు and if we say that God is responsible, how can God have any relationship with Maya? If we say that Maya is the created by anybody, అది అయిపోయింది కదా. అయితే భగవంతుడే బాధ్యుడు దీనికి అంటే అప్పుడు హౌ కెన్ గాడ్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ మాయా? భగవంతుడికి మాయతో ఎలా సంబంధం ఉంటుంది? వెన్ హీ ఈస్ వితౌట్ ఎనీ అట్రిబ్యూట్స్, ఆయనకి ఏ గుణాలు లేనివాడు కదా. సో దేర్ ఇస్ మళ్ళీ అక్కడ వ్యతిరేకత వచ్చేస్తుంది. This way, all the power of creation is necessarily of the Maya. Then is not God the savior of devotees? ఈ రకంగా ఈ సృష్టించడానికి కావలసిన శక్తి అంతా కూడా అవసరమే. అంటే క్రియేషన్ ఈజ్ నెసెసరీ ఆఫ్ ది మాయా, మాయకి అది అవసరమే. దెన్ ఈజ్ నాట్ గాడ్ ద సేవియర్ ఆఫ్ డివోటీస్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆల్ ద పవర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ నెసెసరీ ఆఫ్ ది మాయా. మాయను సృష్టించడానికి క్రియేషన్ కొన్న పవర్ అంతా అవసరమే. అందుకని ఈ విధంగా మీరు చూస్తే ఈజ్ నాట్ గాడ్, భగవంతుడు అందరినీ భక్తుల్ని రక్షించేవాడు కాదా? ఆల్ ద పవర్ ఆఫ్ క్రియేషన్ అంటే మొత్తం సృష్టించడానికి కావలసిన శక్తి అంతా కూడా మాయకు కూడా అవసరం. ఇది నెసెసరీ ఆఫ్ ది మాయ, అది మాయకు సంబంధించింది. అంటే సృష్టి చేయడానికి కావాల్సిన శక్తి అంతా కూడా మాయ ఇది నెసెసరీ మాయకు చెందింది. అంటే ఈజ్ నాట్ గాడ్ ద సేవియర్ ఆఫ్ డివోటీస్, దెన్ ఈజ్ నాట్ గాడ్. అంటే ఈ సృష్టి చేయడానికి కావాల్సిన శక్తి అంతా మాయలోంచి వచ్చింది. మరి దీని ప్రకారం భగవంతుడు అందరినీ రక్షించేవాడు కాదా భక్తుల్ని అంటున్నారు. అది తర్వాత ఇంకా క్లారిటీ మనకు వస్తుంది. ఇలాగే విని నెక్స్ట్ సెంటెన్సెస్ చదువుదాం. Who will destroy this? Okay. Who will destroy this illusion which is Maya without God?
then there will be nobody to protect us, the devotees. ఈ మాయ అనే ఈ భ్రాంతిని భగవంతుడు లేకుండా ఎవరు దీన్ని తొలగించగలరు, నాశనం చేయగలరు? అలా అయితే దే విల్ బి నో బడీ టు ప్రొటెక్ట్ మనని రక్షించేవాడు అంటే లేదా భక్తుల్ని రక్షించేవాడు ఎవడు ఉండకపోదు. So we cannot possibly say that Maya is independently able. The God Almighty is the only one who is the creator of Maya. అందుకని మనం ఏం చెప్పగలం అంటే మాయ దానంతా అదిగా సృష్టించబడలేదు, పనిచేయలేదు. దాన్ని సృష్టించిన వాడు ఆ పరమాత్మ, సృష్టికర్త అయిన భగవంతుడే. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మాయా ఇస్ నాట్ ఇండిపెండెంట్లీ, అంటే అది స్వేచ్ఛగా ఏమీ చెయ్యలేదు. భగవంతుడు మాత్రమే క్రియేటెడ్, మాయను సృష్టించేది. Now it naturally follows that we have to find out what is the nature of God and what is the definition of Maya and explain it in detail. ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏంటంటే భగవంతుడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, మాయ యొక్క నిర్వచనం ఏంటి, దాన్ని ఎలాగ మనం విపులీకరించి అంటే అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్, వివరంగా దాన్ని వివరించాలి. Now the listeners may please concentrate their mind and listen very attentively to what is being further said. ఎందుకంటే శ్రోతలందరూ మనస్సును ఏకాగ్రం చేసి ఇంకా చెప్పబోయేదాన్ని చాలా జాగ్రత్తగా వినండి అని చెప్తున్నారు. You have asked only one question, but the experiences of various people are many. They will also be considered serially. నువ్వు ఒకే ప్రశ్న అడిగేది, కానీ చాలా మంది ప్రజలకి చాలా అనుభూతులు ఉంటాయి. వాళ్ళు కూడా దేవి అంటే వాళ్ళని కూడా లెక్కలో పెట్టాలి మనం వరుసలో. Some say that the whole expense of Maya is because God has created it. Had God not desired, how could it have come into existence? కొంతమంది ఏం చెప్తారంటే ఈ మొత్తం ద హోల్ ఎక్స్పాన్స్ ఆఫ్ మాయా ఇది భగవంతుడి వల్లే దీనికి ఇంత అంటే విశాలమైన స్థితి వచ్చింది, భగవంతుడే దీన్ని సృష్టించేది. హ్యాడ్ నాట్ డిజైర్డ్ హౌ కుడ్ ఇట్, హ్యాడ్ గాడ్ నాట్ డిజైర్డ్, భగవంతుడే కానీ అలాగే సంకల్పించకపోతే హౌ కుడ్ ఇట్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, మాయ అన్నది ఎలా రాగలదు? Some say that God is abstract. How can he have any wish? Who is there to wish? Maya is only an illusion. Actually, it has not come into being. కొంతమంది ఏమంటారంటే భగవంతుడు అబ్స్ట్రాక్ట్ అంటే దృశ్యానికి కనబడిన వాడు, అలాంటప్పుడు ఆయన కోరిక ఎలా ఉంటుంది? ఎవరక్కడ కోరేది? మాయ ఈజ్ ఓన్లీ అన్ ఇల్యూషన్, మాయ అన్నది కేవలం ఒక భ్రాంతి. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ నాట్ కమ్ ఇన్ టు బీయింగ్, అదేమోని అంటే అస్తిత్వంలోకి రానేలేదు. Others say that Maya is actually visible. How can you say that it is not there? Maya is the power of God from the very beginning. Bracket lo, which beginning is not known. కొంతమంది ఏం చెప్తారంటే మాయ అనేది బాగా యాక్చువల్లీ విజిబుల్ కనబడుతుంది. హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ నాట్ ద మాయా ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్? హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ నాట్ దేర్, అది లేదని ఎలా చెప్పగలం? మాయా ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఆది నుంచి కూడా మాయ భగవత్ శక్తితోనే ఉంది. విచ్ బిగినింగ్ ఈస్ నాట్ నోన్, దేని యొక్క బిగినింగ్ మనకు తెలియదు, ఎప్పుడది వచ్చిందో మనకు తెలియదు. Some say that if it is real, how is it discarded by knowledge? Therefore, though it appears to be real, it is false.
ఉమ్. అంటే దట్ ఇస్ ఇట్ ఈస్ రియల్, అదే కానీ నిజమైతే హౌ ఈస్ దిస్ డిస్క్రైబ్డ్ బై నాలెడ్జ్, అదేనా మనం చదివేది ఇంకా ముందు దాకా 29th పాయింట్ కదా. 30th, madam. సమ్ సే దట్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్, అది నిజము అని చెప్తే హౌ ఈస్ ఇట్ డిస్కార్డెడ్ బై నాలెడ్జ్, అది నిజమైనప్పుడు జ్ఞానంతో ఎందుకని దాన్ని పట్టుకోలేము. therefore though it appears to be real, it is false. అది బయటికి రియల్ గా కనిపిస్తున్నా అది రియల్ కాదు. Some say that if it is false, then why any effort is necessary to discard it? God has given advice to follow the path of devotion in order to be free from Maya. కొంతమంది ఏమంటారంటే ఇదే కానీ నిజం కాకపోతే అయితే వై ఎనీ ఎఫర్ట్ ఈస్ నెసెసరీ టు డిస్కార్డ్, అంటే దీన్ని తొలగించుకోవడానికి వేరే ప్రయత్నం ఎందుకు చేయాలి. అంటే ఇదే కానీ ఫాల్స్ అయితే గాడ్ హెస్ గివెన్ అడ్వైస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ డివోషన్, భగవంతుడు మనకి ఏం సందేశం ఇచ్చేదంటే భక్తి మార్గాన్ని పాటించమని. ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ మాయ, మాయ నుంచి తప్పించుకోవాలంటే భక్తి మార్గమే సహకరిస్తుందని భగవంతుడు మనకి సలహా ఇచ్చారు. Some others say that Right. by fear, by ignorance, or in high fever, we see strange scenes because of hallucinations and we have to take medicine. Similarly, we have to use spiritual practices to do away with Maya. కొంతమంది ఏమంటారంటే సమదర్సే అంటే ఇంకా కొంతమంది భయం వల్ల, అజ్ఞానం వల్ల, లేకపోతే హై ఫీవర్, ఇవన్నీ స్ట్రేంజ్ అంటే సీన్స్ అంటే దృశ్యాలు కనబడతాయి కొత్త కొత్త, బికాస్ ఆఫ్ హాలూసినేషన్స్. వాటిని ఏమంటారు, లేనిది ఉన్నట్టుగా అలా కనిపిస్తుంది అనమాట. అక్కడ లేని వ్యక్తి ఉన్నట్టుగా, ఎవరు మాట్లాడకపోయినా మాట్లాడినట్టు ఇలా ఉండడాన్ని హాలూసినేషన్స్ అంటారు. అండ్ వీ హ్యావ్ టు టేక్ మెడిసిన్. అలాంటి హాలూసినేషన్స్ ఎప్పుడైతే వచ్చాయో మనం మందు తీసుకోవాలి. సిమిలర్లీ వీ హ్యావ్ టు యూజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టు డూ అవే విత్ మాయా. అంటే హాలూసినేషన్స్ అన్నవి వచ్చినప్పుడు, హాలూసినేషన్స్ అంటే అన్ని వాళ్ళకి దృశ్యాలు కనిపిస్తాయి లేనివన్నీ, అప్పుడు మనం మెడిసిన్స్ ఎలా తీసుకోవాలో ఆ విధంగానే మాయ అనే దాంతో కవర్ అయినప్పుడు పాయింట్ నెంబర్ ఎంతండి? 32, madam. అయితే ఈ మాయ అన్న దాని నుంచి బయటికి రావాలంటే ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని సాధనాలు అవసరం, లేకపోతే అందులో మనం చిక్కిపోతాం. మాయలోంచి బయటికి ఎలాగైతే హాలిసినేషన్ అని జబ్బు ఉన్న వ్యక్తి మందు తీసుకోవాలో, మాయ అన్న దాంతో ఆవరించబడిన మనం కూడా ఆధ్యాత్మిక సాధనలు అన్న వాటి సహాయం తీసుకుని మాయను అధిగమించగలం. Innumerable ways of yoga are advocated, but Maya cannot be discarded. How can it be then called false? ఎన్నో రకాలైన పద్ధతులు చూపెట్టబడ్డాయి, అందులో మాయను కూడా చూపించారు. ఇన్యూమరబుల్ అంటే లెక్కలేనన్ని యోగా పద్ధతుల్ని మనకి చెప్పబడ్డాయి. అందులో మాయను ఎక్కడా తీసి పారేయలేదు. అలాంటప్పుడు మాయ ఫాల్స్ అని ఎలా అనగలం? The system of yoga says that Maya is false. In Vedas and sciences and in mythological books, Maya is described as unreal, and it is called unreal even in all sermons and discourses. అంటే ఈ యోగా సిస్టంలో కూడా మాయ కోసం the system of yoga says that Maya is false. Maya అబద్ధం అని చెప్తుంది. In Vedas and sciences, mythological books, Maya is described as
అన్రియల్. ఈ పుస్తకాలన్నింటిలో మాయ సత్యం కాదని వర్ణించింది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ అన్రియల్ ఇన్ ఆల్ సర్మన్స్ అండ్ డిస్కోర్సెస్. అన్ని మతపరమైన చర్చల్లో కూడా ఇది అన్రియల్, నిజం కాదని చెప్తున్నారు. However, by saying that Maya is false, it is not wiped out. Nobody has heard this to happen. The moment we say that it is false, it becomes stronger by our conceptual perception. అయితే ఏదేమైనప్పటికీ మాయ అన్నది అసత్యం అని అది చెప్పడం అనేది ఇప్పటికీ పోలేదు. ఏ ఒక్కరు నోబడి హ్యాస్ హర్డ్ అంటే ఎవరు కూడా వినలేదు. అంటే ఇది however by saying that Maya is false, it is not wiped out. దాన్ని ఎవరు కూడా తీసి పారేయలేదు. ఇంతవరకు ఎవరు తీసి పారేయలేకపోయారు. ద మూమెంట్ we say that it is false, ఇది సత్యం కాదని చెప్పడం అర్థం అంటే ఇట్ బికమ్ స్ట్రాంగర్ కాన్సెప్చువల్ పర్సెప్షన్. ఇంకా మనం చెప్పే లోపలే అది చాలా బలంగా కాన్సెప్ట్ తో నిండిపోయినట్టుగా, అంటే ఎన్నో అభిప్రాయాలు ఉద్దేశాలతో నిండిపోతుంది. ఇక్కడ ఆపుదాం మేడం. 14 పాయింట్. ఎంత అయిందండి? 40 నిమిషాలు అయిందా? ఆ, కాకపోతే ఈరోజు ఆఫర్ ఇచ్చారు, బంపర్ ఆఫర్. అంటే ఇప్పుడు 40 minutes అది వాళ్ళు తీసేశారు మనకి. అది గిఫ్ట్ అని ఇచ్చన్నారు, మెసేజ్ వచ్చింది ఇప్పుడే. ఆహా. అంటే మనం ఇంకొంచెం మాట్లాడుకోవచ్చు. సో అది ఒక్క కదండి? అది మరి ఈ సెషన్ లేకపోతే కంటిన్యూస్ గా అన్ని సెషన్స్ గా తెలియదు మేడం. ఇప్పుడే మెసేజ్ వచ్చింది నాకు, పాపప్ అయింది స్క్రీన్ పైన. ఆహా. That అంతా 40 minutes restriction has been taken out as a gift. బాగుంది. మరి అన్ని రోజులుగా కాగా చూడాలి. అదేనండి, అది మనకి చాలా ఎందుకండి. ఈ విధంగా మాయ కోసం చాలా రకరకాలుగా ఎన్నో రకాలైన ప్రశ్నలు వచ్చాయి. అసలు పరబ్రహ్మతత్వం గుణరహితం అయితే మాయ ఎలా అవుతుంది? ఆ ప్రశ్న ఎన్ని కూడా మనం ఎన్నిసార్లు పెట్టినా ప్రశ్నలాగే ఉంటుంది. సరే, అందరికీ నమస్కారం.